దానియేలు అనేటువంటి మాటకు దేవుడు న్యాయాధిపతి అని అర్థం. బబులోను సామ్రాజ్యాన్ని ఆనాటు నెబుకద్నెజరు, బెల్తషాజరు వీరందరూ కూడా ఏలినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం నుండి కనిపించేటువంటి ఆ దర్శనాలే ప్రకటన గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఉంటాయి. మొదటి రాకడ రాకమునుపే రెండవ రాకడ విషయాలు దేవుడు దానియేలుకి బయలుపరిచారు. దానియేలుకు బయలుపరిచిన ప్రతి ఒక్కటి మర్మయుక్తంగా దేవుడు బయలుపరిచారు. అవి ఒక్కొక్కటి చదివే కొద్దీ మనకి అర్థమవుతూ ఉంటాయి. ఇవి దానియేలు గ్రంథం గురించి ఒక మాటలో చెప్పాలంటే, దానియేలు గ్రంథం యొక్క లైట్‌గా పరిచయం. మిమ్మల్ని అడగబోతున్నటువంటి బైబిల్ ప్రశ్న: దేవుడు ఏ భక్తునితో సుడిగాలిలో నుండి ప్రత్యక్షమై మాట్లాడాడు? ఏలియా. యోబు గారితో. యోబు గారితో. అక్కడ స్పష్టంగా యోబు గ్రంథంలో ఉంటుంది. వెరీ గుడ్ అమ్మా. సుడిగాలిలో నుండి యెహోవా యోబుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను అని అక్కడ రాయబడి ఉంటుంది. సుడిగాలిలో నుండి దేవుడు మాట్లాడినది యోబుతో. ఓకే, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, మాట్లాడే దేవానికి వందనాలు అయ్యా. కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి మా ప్రాణములను బలపరచండి అయ్యా. నీ దాసునికి మీరు బయలుపరిచినటువంటి విషయాలన్నీ నీ దాసుడు బోధించినట్లుగా మీ ఆత్మతో అభిషేకించండి. ఎక్కడ సొంత మాటలు, మాట్లాడకూడని మాటలు మాట్లాడకుండా అయ్యా, మాకు అవసరమైన మాటలే అయ్యా, మేము బలపడటానికి అవసరమైన మాటలే మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ దాసుని సంపూర్తిగా మరుగు చేసి నీ ఆత్మతో అభిషేకించి మీరు మాతో మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిరీక్షణ అనేటువంటి తెలుగు పదం హెబ్రీ గ్రీకులో ఎన్నో పదాలుగా వ్రాయబడి ఉన్నాయని మీకు చెప్పాను. బైబిల్ని ప్రారంభంలో పాత నిబంధన హెబ్రీ అరామిక్ భాషలో వ్రాశారు. 97% హెబ్రీ భాషలో కనిపిస్తుంది పాత నిబంధన. మిగతా 3% అరామిక్ భాషలో కనిపిస్తుంది. క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో వ్రాశారు. హెబ్రీ భాష పురాతనమైనది. ఈ పురాతనమైనటువంటి ఈ భాష ఒక పదాన్ని హెబ్రీ నుంచి తర్జుమా మనకి చేశారు కాబట్టి వారికి ప్రతి చోట ఒక పదమే వాడబడి ఉండదు. వారికి పలు పదాలుగా వాడబడి ఉంటది. ఇప్పుడు మనకి ప్రతి దానిలో నిరీక్షణ అని రాయబడి ఉంది. ఉదాహరణకు దేవుని కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టిన నిరీక్షణనే ఉంది. ఆయన రాకడ కొరకు ఎదురు చూసిన నిరీక్షణనే ఉంది. ఒక వ్యక్తి దేవుని కొరకు కనిపెడుతూ ఉంటేనే నిరీక్షణ అని ఉంది. అంటే మనకైతే ప్రతిసారి ఒక పదమే వాడబడి ఉంది, కానీ హెబ్రీ గ్రీకులో అలా వాడబడి ఉండదు. ప్రతి దానికి వేరొక అర్థం ఉంటుంది. అందుకనే బైబిల్ బోధించేటప్పుడు ఒక్కోసారి హెబ్రీలో ఇలా ఉంది, ఇంగ్లీష్లో ఇలా ఉందని వివరించడానికి అదే కారణం. అలా హెబ్రీ గ్రీకును కలిపి నిరీక్షణ అనేటువంటి పదం 3 రకాలుగా ఉందని మీకు ఇంతకు ముందు చెప్పాను. 1 యాహల్ అని, 2 కవా అని, 3 ఎల్పిస్ అని 3 రకాల ఈ 3 మాటలు నిరీక్షణ అని ఉన్న చోట రాయబడి ఉంటాయి. వాటి అర్థాలు కూడా మీతో చెప్పాను. యాహల్ అంటే దేవుని కొరకు ఎదురు చూచుట, అంటే జరిగే అవకాశం ఉన్న వాటి కొరకు కనిపెట్టడాన్ని యాహల్ అంటారని. కవా అంటే తాడుతో లాగినట్లుగా జరగడానికి అవకాశం లేని దాని కొరకు ఎదురు చూడటం కవా అంటారని. ఎల్పిస్ ఆత్మ సంబంధమైన నిరీక్షణ. ఈ రోజున ఈ ఎల్పిస్ గురించి కొన్ని క్లుప్తమైన విషయాలు మీకు ఇంతకు ముందు చెప్పాను.
ఎల్పిస్ గురించి ఒక రకంగా, ఇప్పుడు మరొక రకంగా ఈ సబ్జెక్ట్ని కొంచెం లోతుగా కొన్ని దినాల వరకు మనం ధ్యానం చేద్దాం. ఏమిటయ్యా ఈ ఎల్పిస్ అంటే ఏంటి, అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి అని మీరు తికమక పడొద్దు. ఎల్పిస్ అంటే ఆత్మ సంబంధమైన నిరీక్షణ. ఆత్మ సంబంధమైనటువంటి నిరీక్షణ ఏమిటి? ఎందుకు ఈ మాటలన్నీ చెప్పబడుతున్నాయి అంటే, దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడి ఉంటది. ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరచి ఆ మాటను చూడండి. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ తిమోతి కంటే తీతుకు పత్రిక చూడండి. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 12, 13 వచనాలను ఒకసారి చదువుకుందాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ప్రదమైన నిరీక్షణ నిమిత్తమును అనగా అనగా మహాదేవుడను మహాదేవుడును మన రక్షకుడునైన మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు లోకములో ఈ లోకములో స్వస్థ బుద్ధితోను స్వస్థ బుద్ధితోను నీతితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ మీరు గమనిస్తే ఒక శుభప్రదమైన నిరీక్షణ అనే ఒక పదం ఉంటుంది. శుభప్రదమైన నిరీక్షణ. మనం నిరీక్షణ గురించి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ ఎందుకు కలిగి ఉండాలి? ఏ సందర్భంలో నిరీక్షణ కలిగి ఉండాలి? ఈ విషయాలన్నీ మనం ధ్యానిస్తూ వచ్చాం. వాటిల్లో ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవుడు అంతము వరకు నిరీక్షణ చేపట్టాలని వాక్యంలో రాయబడినట్లు మనం చదువుకున్నాం. నిన్నటి రోజున మనం చదువుకుంటూ తుదుమట్టుకు ఈ నిరీక్షణ చేపట్టిన ఎడల, అంతము వరకు నిరీక్షణ చేపట్టిన ఎడల, అదేంటి? తుదమట్టుకు, అంతము మట్టు వరకు, చివరి వరకు ఏ విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలి? వాస్తవంగా చెప్పాలంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు నిరీక్షణ కలిగి ఉండటం ఈ లోక సంబంధంగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఒక ఉద్యోగం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుడు ఉద్యోగం ఇస్తాడు. కొన్నాళ్ళకి ఒక వయసు వచ్చాక ఆ ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుంది. ఒకవేళ ప్రైవేటు ఉద్యోగం అయినా కొంతకాలానికి నువ్వు చేయలేకపోతావు. ఏ ఉద్యోగమైనా కొంతకాలమే. ఆరోగ్యమైన నువ్వు బ్రతుకున్నంత కాలమే. అంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ఎదురు చూస్తూ కనిపెట్టడం మంచిదే, కానీ అది శాశ్వతమైనది కాదు. అది కొంతకాలానికి కనుమరుగైపోతుంది. అది ఆరోగ్యమైన, అది ధనమైన, అది ఉద్యోగమైన, అది సుఖ సంతోషాలైన వాటి కొరకు నువ్వు నిరీక్షణ కలిగి కనిపెడితే అది కొంతకాలానికి కనుమరుగైపోతుంది. నీవు ఈ లోక సంబంధంగా దేవుడు నాకు కార్యం చేస్తాడు, నన్ను హెచ్చిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు బలాన్ని ఇస్తాడని ఎలాగున ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నావో అలాగునే శుభప్రదమైన నిరీక్షణతో కనిపెట్టాలి. అంటే మన తెలుగు బైబిల్లో శుభప్రదమైన నిరీక్షణ అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్ హోప్, ఆశీర్వాదకరమైనటువంటి నిరీక్షణగా రాయబడింది. అంటే ఈ లోక సంబంధమైన నిరీక్షణ కొంతకాలానికి కనుమరుగైపోతుంది. శుభప్రదమైన నిరీక్షణ అంతము వరకు కలిగి ఉండాలి. ఏ విషయంలో? ఈ ఆశీర్వాదకరమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలంటే ఈ లోకంలో కళ్ళు మూస్తే ఆయన రాజ్యములో కళ్ళు తెరుస్తాము.
దేవుని రాకడ కొరకు ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, విసర్జన, మన శరీరంలో మలినమైనది విసర్జనతో బయటికెళ్ళాలి. బయటికెళ్ళకపోతే అది శరీరానికి హాని చేస్తది. అలాగనే మనలో కాస్త భక్తిహీనత అంటే భక్తిలో ఉండకూడనిది, భక్తికి నష్టాన్ని తీసుకొచ్చేవి కొన్ని ఉంటాయి. కొంతమందికి భక్తి ఉంటుంది, భక్తిలో నష్టం తీసుకొచ్చేవి కొన్ని ఉంటాయి. ఇలాంటి భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, తెలియకుండానే మన లోపలికి వెళ్ళిపోతాయి. వాటిని బయటికి పంపి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం ఒక ఆశీర్వాదకరమైనటువంటి ఎదురు చూపు మనకు ఉండాలి. ఏంటా ఎదురు చూపు అనగా, మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ, అంతము వరకు మనకు ఉండవలసిన ఆత్మ సంబంధమైన అవసరమైన నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయన రాకడ కొరకు కనిపెడుతూ. ఈ రోజున దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నామా? అసలు దేవుని రాజ్యాన్ని మనం నమ్ముతున్నామా? ఈ లోకంలో నేను సుఖంగా ఉండాలి, ఈ లోకంలో నాకు ఏ కష్టాలు ఉండకూడదు, ఈ లోకంలో నేను, నా పిల్లలు, నా కుటుంబం బాగుండాలని ఆలోచిస్తున్నావు. కానీ పరలోక రాజ్యం అంటూ ఒకటి ఉంది. నేను ఆ రాజ్యంలోకి వెళ్ళాలి. పరలోక రాజ్యమునకు నేను వెళ్ళుటకు నన్ను నేను సిద్ధపరచుకోవాలి అని ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నామా? కనిపెడుతున్నామా? బాప్తీసం పొంది ఎవరైతే దేవుని రక్తము చేత కడగబడతారో వారందరూ కూడా వధువు సంఘములో సభ్యులుగా చేర్చబడినట్లు. ఇప్పుడు వరుడేవుగా సాదృశ్యమైన యేసు ప్రభు కొరకు వధువు ఎదురు చూడాలి. ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం అయిపోయినటువంటి వధువు ఉందనుకుందాం. ఆ నిశ్చితార్థం అయిపోయినటువంటి వధువు ఏం చేస్తుంది? వరుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడా వివాహం అని. ఇప్పుడు వరుడు కొరకు ఎదురు చూడాల్సినటువంటి ఈ వధువు, ఇప్పుడు కాదు వివాహం, ఇంకా టైం ఉందిలే, ఇంకా ఇప్పుడు వద్దంటే వధువు క్యారెక్టర్లో ఎక్కడో తేడా ఉందని అర్థమా కాదా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఎంగేజ్మెంట్ అయిపోయినటువంటి వధువు వివాహం ఇప్పుడు కాదులే, తర్వాత ఎప్పుడో అని పోస్ట్ పోన్ చేస్తూ ఉందనుకోండి, వధువు క్యారెక్టర్లో ఏదో లోపము ఉన్నట్లా కాదా? జవాబు చెప్పండి అమ్మా. ఉన్నట్టే తమ్ముడు. ఉన్నట్టే కదా. అలాగనే ఇప్పుడు వరుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, వధువుగా మనం ఉన్నాం. మనం ఆయన రాకడ ఇప్పుడు కాదులే, ఎప్పుడుకోలే ఆయన వచ్చినప్పుడులే అనకూడదు. ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ, ఎందుకంటే ఆయన దొంగ వలె వస్తాడట. దొంగ వచ్చేటప్పుడు యజమానుడు గమనించలేడు. ఒకవేళ గ్రహిస్తే దొంగోడు దోచుకోవడానికి వీలవుతుందా? యజమానుడు ఊహించని గడియలో దొంగ వస్తాడు. అలాగనే దొంగ వలె వస్తానంటే దాని అర్థం ఎవరు అనుకొనని గడియలో ప్రభు వస్తాడట. ఆయన రాక కొరకు ఎదురు చూస్తున్నామా? నిరీక్షణ కలిగి ఉన్నామా? దేవుని రాకడ కొరకు ఆశతో కనిపెడుతున్నారా? దేవుని రాక కొరకు నా ప్రియుడు ఎప్పుడొస్తాడు, నా దేవుడు ఎప్పుడొస్తాడు, నేను ఆయన రాజ్యములోకి వెళ్ళాలని ఒక ఆశ ఉందా? ఈ రోజున ఈ ఆశ చాలా మందికి లేదండి. ఏదోలే బ్రదరు, సచ్చిన తర్వాత సంగతి చచ్చినాక చూద్దాం, ఈ లోకంలో ఈ కష్టాలు బాధలు పోతే చాలు అనుకుంటున్నారు. కానీ చచ్చినాక ఏం చేయలేమండి. ధనవంతుడున్నాడు, ఆయన విపరీతమైన ఆస్తి, వాక్యం తెలిసిన వాడే. ఎందుకంటే అబ్రాహామును చూసి అబ్రహామా అని పిలిచాడంటే అతనికి అబ్రహాం తెలుసు కాబట్టే కదా. అలాంటి ధనవంతుడు ఈ లోకములో తినుము త్రాగుము సుఖించుమన్నాడు. ఇష్టానుసారంగా బ్రతికాడు, ఇష్టానుసారంగా ఎంజాయ్ చేశాడు. చివరికి చనిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అక్కడుండి కేకలేస్తున్నాడు, ఒక్క అవకాశం,
చాలా మంది అన్నట్లు చచ్చినాకు చూసుకుందాంలే అనుకున్నాడు. చచ్చాక చూడ్డానికి ఏముండదు, బ్రతిమలాడిన అవకాశం లేదు. యుగ యుగాలు పాతాళములో అగ్ని ఆరక పురుగు చావక దానిలో అల్లాడిపోయాడు ఆ ధనవంతుడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా దేవుని రాజ్యము గురించి, దేవుని రాకకు సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవడానికి నాళ్ళు ఆసక్తి చూపలేకపోయామేమో. ఈనాటి నుండి ఎదురు చూస్తూ ఆశ కలిగి నిరీక్షణతో ఆయన రాకడ కొరకు కనిపెడదాం. ఆయన రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఒక్కసారి ఆ మాటను చూడండి. మత్తయి సువార్త, ప్రతి ఒక్కరూ మీ బైబిల్ తెరచి మత్తయి సువార్త ఒక్క నిమిషం, 6వ అధ్యాయం 33వ వచనం. అందరూ చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడి. అసలు మొదట మనం వెతకాల్సింది ఏమిటంట? చదువుకున్న మాటను బట్టి, కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతి మొదట వెతకండి. ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. పరలోక రాజ్యములోకి ఎలా వెళ్ళాలి, దేవుని రాజ్యములో ఎలా ఉండాలి, దేవుని రాజ్య సంబంధమైన విషయాలు మొదటిగా తెలుసుకోండి. వాటిని వెతకండి. వాటిని మీరు వెతికితే మీకు అవసరమైనవి నేను మీకు అనుగ్రహిస్తాను. మీకు అవసరమైనవి నేను ఇస్తాను. ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, అన్యజనుల్లాగా వీటి గురించి మీరు విచారించొద్దు. రాజ్యాన్ని ముందు వెతకండి. రాజ్యం కొరకు ఎదురు చూడండి. రాజ్యం కొరకు కనిపెట్టండి. రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఉండండి. అంటే ఎంతమంది పరలోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు? ఎంతమంది ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు? రాకడ సంబంధమైన విషయాలు, దేవుని రాజ్య సంబంధమైన విషయాలు కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? కొంతమందికి ఇవి నచ్చవండి. దేవుని రాజ్యమైన రాకడ సంబంధమైన విషయాలు నచ్చవు. ఇవన్నీ ఎందుకు బ్రదర్? ఈ లోకంలో ఎంత సుఖంగా ఉండాలో అదే చెప్పండి అంటుంటారు. ఈ లోకంలో నువ్వు బ్రతికితే, ఆయుష్ ఇస్తే 70 ఏళ్ళు, అధిక బలమున్న ఎడల 80 ఏళ్ళు బ్రతుకుతావేమో. కానీ వాటి వైభవం, ఆయాసం, దుఃఖమే. అవి త్వరగా గతించిపోతే మనం ఎగిరిపోవాలి. ఎగిరిపోయాక ఎక్కడికి వెళ్తాం? యుగ యుగాలు నరకంలో అల్లాడదామా? ఆయన తెలుసుకుని, ఆయన రాజ్యాన్ని తెలుసుకుని, ఆయన రాజ్యంలో ఉందామా? ఒకసారి పరీక్షించుకోండి. ఈ పూట నుండి ఈ ఆత్మ సంబంధమైన నిరీక్షణకు సంబంధించిన, దేవుని రాకడకు సంబంధించిన విషయాలు మనం ధ్యానం చేద్దాం. రాకడ అంటే పరలోకమునకు వెళ్ళడానికి అర్హులెవరు? పరలోకం ఎలా ఉంటుంది? దేవుని రాకడకు సూచనలేమిటి? ఈ విషయాలన్నీ ఈ పూట నుండి మనం ధ్యానం చేద్దాం. ఇవన్నీ ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే వీటిని తెలుసుకొని మనం ఆయన రాకడ కొరకు కనిపెడుతూ ఉండాలి. ఆత్మ సంబంధమైన నిరీక్షణగా మనం ఎందుకు పరలోక రాజ్య విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలి? ఎందుకు ఎదురు చూడాలి? అసలు అయ్యా బ్రదరు, మీరు పరలోకం గురించి ఎదురు చూడండి, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టండి, రాజ్యంలో ఉండాలి మనం అంటున్నారు. అసలు దేవుని రాజ్యం కొరకు ఎందుకు కనిపెట్టాలో త్వరగా 2 మాటలు మీకు పరిచయం చేస్తాను. దేవుని రాజ్యం కోసం ఎందుకు కనిపెట్టాలి? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. దేవుని రాజ్యం కొరకు మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలి? నా తండ్రి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. లేని ఎడల మీతో చెప్పుదును. స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళుచున్నాను. వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి
స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును నా తీసుకుని యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెబుతున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు. విశ్వసించువాడు కలవరపడకూడదు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేకపోతే మీకు చెబుతా, నేను వెళ్తున్నాను, మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను, నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నేను ఉండు స్థలములో మీరును ఉంటారు. అందుకే నేను ముందు వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనకు చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేనే వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం మొత్తంలో కూడా స్పష్టంగా రాయబడి ఉంటుంది, ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, నేను పలానా సమయంలో ఇలాగొస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అదొక మనకు వాగ్దానం. క్రైస్తవుని నిరీక్షణ అది ఏంటంటే దేవుడు చెప్పాడు స్పష్టంగా, నేను మళ్ళీ వస్తాను. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో మాట కూడా చూడండి, 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము స్పష్టంగా ఒక మాట రాయబడి ఉంటది, ఆ మాట చూద్దాం. 30వ వచనం. అప్పుడు మనుష్య కుమారుని ఇప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ఆకాశమందు కనబడును. మనుష్య కుమారుడు ప్రభావముతో మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చి ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుని భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మనుష్య కుమారుడట ప్రభావముతోను మహామహిమతోను ఆకాశంలో మేఘారుడై వస్తాడట. ప్రతి ఒక్కరు ఆయన చూస్తారట. మాటిచ్చాడు దేవుడు, వాగ్దానం చేశాడు, నేను వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. వస్తానని వాగ్దానం చేశాడు, తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనము ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఆయన అబద్ధం ఆడుటకు నరమాత్రుడు కాదు, మాట మార్చుటకు మనిషి కాదు. చాలా మంది అంటారు, ఎప్పటి నుండో చెప్తున్నారులేండి, రాకడ లేదు ఏమి లేదు అంటారు. కానీ నా దేవుడు మాటిచ్చి తప్పే దేవుడు కాదు. ఒకసారి దేవుడు మాటిచ్చాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవుడు మాటిచ్చాడు, నేను మళ్ళీ వస్తాను, వచ్చి ప్రతి ఒక్కరు నన్ను చూస్తారు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. కొంతమందికి ఉండే అపోహ ఏంటంటే, దేవుని రాకడ ఆల్రెడీ వచ్చేసింది, దేవుడు కొందరిని తీసుకెళ్ళిపోయాడు అంటుంటారు. కానీ దేవుని రాకడ వచ్చినప్పుడు సకల గోత్రముల వారు, ప్రతి మనిషి ఆయన్ని చూస్తాడట. ప్రతి మనిషి. కొంతమంది ఈ రాకడ విషయంలో తప్పుడు బోధలతో బైబిల్లో ఉన్న మాటలను తారుమారు చేసి ఆల్రెడీ రాకడొచ్చేసిందని ఒక బోధ, ఆల్రెడీ రాకడొచ్చేసింది, అది రహస్య రాకడ అంటూ ఉంటారు. దేవుని రాకడ ఇంకా రాలేదు. ఎందుకంటే బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను ప్రతి నేత్రం ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన రాకడలో కొందరే ఆయన చూస్తారా? అందరూ చూస్తారా? అందరూ చూస్తారు.
ప్రతి ఒక్కరు చూస్తారు. అందరూ చూస్తారు, కొందరు మాత్రమే ఎత్తబడతారు. పొడిచిన వారును చూస్తారంట. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమె కొట్టుకుంది. భూజనులందరూ అనుందా? భూమిలో కొందరు జనులనుందా? భూజనులందరూ చూస్తారు. అందరూ దేవుడు చూస్తారు. ఇక్కడ ఇంకా రాలేదు. ఒకటి గుర్తుపెట్టుకుని, కొంతమంది రాకడ వచ్చింది, ఎప్పుడో వచ్చేసింది. ఎక్కడ రాలేదు. ఆయన రాకడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తారు. రాకడ వచ్చిన తర్వాత, శ్రమల కాలం పూర్తయిన తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం కూడా ఉంటుంది. అప్పుడు దేవుడే యుగ యుగాలుగా ఆయనే రాజుగా పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏండ్ల పాలనలో పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. కొంతమంది ఇది 1000 ఏండ్ల పాలన అంటారు. ఇప్పుడు మన ముందు 1000 ఏళ్ల పాలన అంటారు. ఇది 1000 ఏళ్ల పాలన కాదు. 1000 ఏండ్ల పాలనలో పాపం ఉండదు. 1000 ఏండ్ల పాలనలో క్రూరత్వం ఉండదు. 1000 ఏండ్ల పాలనలో దేవుడే మన మధ్యలో నివసిస్తాడు. 1000 ఏళ్ల పాలనలో దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధిస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాపం విస్తరించింది. విగ్రహారాధన ఉంది. జనములు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు ఉంటున్నారు. ఇది 1000 ఏండ్ల పరిపాలన ఏంటి? ఇది పాప పరిపాలన. ఇంకా అంత్యక్రీస్తు వస్తాడు. దేవుని రాకడకు సంబంధించిన సూచనలు ఎన్నో జరుగుతాయి. ఆ సూచనలు కూడా మీతో చెప్తాను నేను. ప్రస్తుతానికి మీతో చెప్తుంది ఏంటంటే, ఆయన ఇంకా రాలేదు, వస్తానని వాగ్దానం చేశాడు. కొంతమంది వచ్చాడని భ్రమపడుతున్నారు. అది తప్పు. మొదటి రాకడ యేసుక్రీస్తు మానవునిగా భూమి మీదకి గొర్రెపిల్ల వలె దిగి వచ్చాడు. రెండవ రాకడలో కొదమ సింహం వలె వస్తాడు. ఆయన కొదమ సింహం వలె వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. ఆయన చూచి అందరూ రొమ్ము కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు. గుండెలు బాదుకునే రోజులు ఉన్నాయి. ఈ రోజున క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని అపహసిస్తూ, క్రీస్తు గురించి దుర్భాషలాడుతూ, దూషిస్తూ, తక్కువ మాట్లాడుతూ, అవమానకరంగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు గుండెలు బాదుకునే రోజు ఒక రోజు ఉంది. గుండెలు బాదుకునే రోజు. ఏడుస్తారు. అయ్యో అయ్యో, ఈయన నిజదేవుడా, మేము ఇన్నాళ్ళు తెలుసుకోలేకపోయామే, అయ్యో గ్రహించలేకపోయామే అని గుండెలు బాదుకునే రోజు ఒక రోజు ఉంది. సైలెంట్ గా ఉండండి. రోజు క్రైస్తవుల్ని దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. క్రైస్తవులని తెలిస్తే చాలు తక్కువగా మాట్లాడుతున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు. భయపడద్దు. ఆయన రాకడ దినాలు దగ్గర పడ్డాయి అంతే. నువ్వు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండు. ఎందుకు ఎదురు చూడాలంటే, ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఎదురు చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు ఎదురు చూడాలి? 1, దేవుడు మనకు వాగ్దానం చేశాడు కాబట్టి మనం ఎదురు చూడాలి. 2, 21 ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి ఆయన కన్నుల వారి ప్రతి 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 బాష్ప బిందును తుడిచివేయును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. మరణము ఇక ఉండదు. ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు సంగతి గతించిపోయినని మొదటి సంగతులు గతించిపోయేనని హాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరం గొప్ప స్వరము చెప్పటం ఏంటి? అమ్మా, ఈ లోకంలో ఉన్న నాళ్ళు, శ్రమలు, బాధలు, ఇన్ని నిందలు, అవమానాలు, ఎంత ధైర్యం తెచ్చుకున్నా ఏదో ఒక బాధ, ఏదో ఒక భారం, తట్టుకోలేనన్ని సమస్యలు, కన్నీరే అన్నపానములై ఏడుపుతోనే రోజులు గడిచిపోయాయి కదా. ఇదిగో, నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేసి, ఇక నువ్వు బాధపడే పరిస్థితులు రావు,
దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు. సంతోషమే, సంతోషమే, స్తుతే, ఆరాధనే. ఆయన ఆయన రాజ్యములో అది ఉంది కాబట్టి మనం ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. అమ్మా, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటది, రోమా పత్రికలో అనుకుంటా. పొందబోవు మహిమ ఎదుట, చూడండి ఒక్కసారి రోమా పత్రికలో ఆ మాట చూద్దాం. అందరూ బైబిల్ తెరచి రోమీలకు రాసిన పత్రిక 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్నతగినవి ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. అమ్మా, ఈ లోకంలో ఎన్నో సమస్యలు, ఇన్ని సమస్యలు ఒకసారి అనిపిస్తుంది, ఈ సమస్యలు తట్టుకోలేక చచ్చిపోతే బాగుంటది. ఏంటి సమస్యలు? నా వల్ల కావట్లే, ఎప్పుడు సమస్యలు సమస్యలు సమస్యలు, బాధలు బాధలు బాధ. ఎప్పుడు ఇంతేనా నా జీవితం అంతా? ఎప్పుడు ఇంతేనా నా బ్రతుకంతా? ఇంకా సమస్యలు సమస్యలు, ఎంతకాలం ఈ సమస్యలు, ఎంతకాలం ఈ భారాలు? ఎప్పుడు ఏడిపోయినా, ఎప్పుడు బాధలేనా? ఒక్కోసారి నీ బ్రతుకు మీద నీకే విరక్తి పుట్టుంటుంది. ఒక్కోసారి నీకు వస్తున్న సమస్యలు చూస్తుంటే నీకే తల పట్టుకొని ఏదైనా చేసుకుంటే పోద్ది, బతికేం సాధిస్తాం, ఏదో ఒకటి చేసుకొని సస్తే పోద్ది కదా అనిపిస్తుంది సమస్య తట్టుకోలేక. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పొందబోవు మహిమ ఎదుట శ్రమలు ఎన్న తగినవి కావు. ఒక మహిమను పొందబోతున్నావు. ఆ మహిమను పొందాక, అంటే దేవుని రాజ్యంకి వెళ్ళాక, నీ కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, బాధలు ఉండవు. నీ ప్రతి బాష్ప బిందువును దేవుడు తొలగిస్తాడు. కాబట్టి ఆ మహిమ కొరకు నువ్వు నిరీక్షణతో ఎదురు చూడాలి. ఏంటో తెలుసా? ఈ శ్రమలు ఎన్న తగినవి కావు, ఈ ఎల్లకాలం ఉండేవి కాదు. దేవుని రాజ్యమునకు నేను వెళ్తాను, ఆ రాజ్యములో నాకు సంతోషమే, ఆ రాజ్యములో నాకు ఆనందమే. అందుకనే ఈ మాటను ఆధారం చేసుకొని ఆ పాటను రాశామని. పొందబోవు ఆ మహిమ ఎదుటనే. ఏంటి ఆ మహిమ? పరలోక రాజ్యంలో మహిమ. శ్రమలు ఏవి ఇక పనికి రావని, ప్రేమతో నీకై నీ కరగనా, నీ కరగనా. ఎందుకంటే సమస్యలు శ్రమలు ఇవన్నీ కూడా పొందబోయే మహిమ ఎదుట ఇవన్నీ బనికిరా. ఒక మహిమ పొందబోతున్నాం, పరలోకం వెళ్ళబోతున్నాం. ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, 10 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు ఉంటాయి, ఒక 20 ఏళ్ళు ఉంటాయి. కానీ ఈ శ్రమలను అనుభవించిన తర్వాత నీ ప్రతిఫలం దేవుడు పరలోకంలో ఇస్తాడు. ఆ లోకంలో నీకు అసలు ఎప్పటికీ దుఃఖం ఉండదు, ఎప్పటికీ వేదన ఉండదు, ఎప్పటికీ కన్నీరు ఉండదు, ఎప్పటికీ కష్టం ఉండదు. యుగ యుగాలు సంతోషమే, యుగ యుగాలు ఆనందమే. బా, ఎంత బాగుంటది, ఎంత సంతోషం ఉంటుంది. అందుకనే నీకోసం నేను కరిగిపోతూ, శ్రమలు ఏవి ఇక పనికి రావని, ప్రేమతో నీకై నే కరగన, ఎంత నలుగునో అంత వెలుగునని, జీవితమంతా నీ సాక్షిగా సహనముతో ఈ శ్రమలు సహిస్తానయ్యా. పరలోక మహిమ ఊహించుకుంటేనే నా రోమాలు నెక్కబొడుస్తున్నాయి. అలాంటిది ఆ మహిమ ఎంతో గొప్పగా ఉంది, ఆ పరలోక మహిమ. నీవున్నావనే ధైర్యం అనే మన పాటలో ఆ పదాలు రాయడానికి ఈ మాటలే కారణం. పరలోక మహిమ ఊహించు వేళలోన, నా హృదిలోన జన్మించనే ఆనంద సంకేతమేం, వరుని చేరిన మధుర క్షణము, మదిలోన మెదిలిన తరుణమే, నా తనువు పులకించనే నేను చేరగా, నీలోన బ్రతకాలనే ఆశ నాలోన రేగెను, మరింత అర్పింతును బ్రతుకంత ఇక నీ కోసమే. అందుకే నీలో బ్రతకాలని ఆశ నాలో మరింత రేగిందయ్యా, మరింత పెరిగిందయ్యా. ఎందుకో తెలుసా? పొందబో మహిమ నాకు, ఆ మహిమ నేను దాని కొరకు నిరీక్షణతో కనిపెడతా. ఒకటి, ఎందుకు నేను పరలోక రాజ్యం కొరకు నిరీక్షణతో కనిపెట్టాలంటే ఆయన మనకు వాగ్దానం చేశాడు కాబట్టి. 2, ఎందుకు నిరీక్షణతో కనిపెట్టాలంటే ఆయన రాజ్యములో దుఃఖమే ఉండదు కాబట్టి. ఈ లోకంలో ఆయన రాజ్యంలో శ్రమలు ఉండవు, ఈ లోకంలో బాధలు భారాలు బాగున్నాయా. ఒకటి, నువ్వు ఈ మాట గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరి మాట కంఠత వాక్యంగా నోట్ చేసుకోండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచేవే.
మీరు ఈ మాటను గమనిస్తే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు, ప్రతి బాష్ప బిందువు అంటే ఈ లోకంలో నువ్వు కన్నీరు గార్చావు కదా, ఎంత కన్నీరు గార్చావు నువ్వు. కన్నీరు ఎంత ఏడ్చినా బొట్టు బొట్లుగా బొట్లు బొట్లుగా వస్తుంది కదా. ప్రతి బొట్టును దేవుడు తుడిచి, బా ఒక్కొక్క బొట్టు దేవుడు తుడిచి, ప్రతి బాష్ప బిందు, కన్నీరంతా ఏదో కర్చీఫ్తో తుడవటం కాదు. ఒక్కొక్క బాష్ప, ఒక్కొక్క డ్రాప్, ఒక్కొక్క డ్రాప్, ఒక్కొక్క డ్రాప్ దేవుడు ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసి, అబ్బా ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మనం ఏడిస్తే లోకం నవ్వుతుంది, మనం ఏడిస్తే లోకము మనల్ని అపహాస్యం చేస్తూ అవమానపరుస్తుంటే, మనం ఆయన రాజ్యమునకు వెళ్ళాక ప్రతి బాష్ప బిందువు దేవుడు తుడిచేసి, ప్రతి కన్నీటి బొట్లు దేవుడు తుడిచి, బిడా బాగా శ్రమలు పడ్డావు కదరా, బాగా నిందలు పడ్డావు కదా, ఆ మూర్ఖుడైన భర్తతో, మూర్ఖులైన పిల్లలతో ఎంత నలిగిపోయావు కదమ్మా, అర్థం చేసుకునే వాళ్ళకి ఎంత బాధపడ్డావు. అరే నువ్వు ఆ లోకం అంతా శ్రమ పడ్డావమ్మా, దా నా కాడ సంతోషంగా ఉంటురా రా అని దేవుడు నిన్ను పిలిచి నీ ప్రతి బాష్ప బిందువు తుడిచివేసి, ఇక నీకు దుఃఖం ఉండదమ్మా, ఏడుపు ఉండదురా, వేదన ఉండదు, నీకు సంతోషం ఉండరా, నీ శ్రమలకై నీకు ఇచ్చిన కిరీటం ఇదిగో అని అంతమందిలో దేవుడు నీ తల మీద కిరీటం పెడుతుంటాడు. అందరూ చుట్టూ ఏమో వేల కోట్ల దేవదూతలు, వేలాది పరిశుద్ధులు, భక్తులు, దైవజనులు ఎంతో మంది ఉంటారు. నువ్వు ఒక్కదానివే లేదా నువ్వు ఒక్కడివే అలా తల వంచుకొని ఉంటే, నీ తల మీద కిరీటం పెట్టి, నా కోసం ఎన్ని శ్రమలు పడ్డావు, ఎన్ని బాధలు పడ్డావు, అయినా నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, అయినా నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, ఇక నీకు దుఃఖమే ఉండదురా, నీకు వేదనే ఉండదు. ఇక ఇదిగో మొదటి సంగతులు గతించిపోతున్నాయి, ఇక అన్నీ అయిపోతాయి, నీకు అప్పుడుదే ఉండదు, ఇక నీ కొత్త రాజ్యం, క్రొత్త సింహాసనం అని దేవుడు నిన్ను జీవ జలముల బుగ్గ యొద్దకు తీసుకెళ్తాడట. దేవుడు నీకు అవసరమైనవన్నీ అక్కడ పరలోక రాజ్యంలో, నువ్వు ఆయన రాజ్యంలో సంతోషంగా ఉంటావు. అందుకనే ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడు. ఈ లోకంలో శ్రమలు బాధలు ఉన్నాయి, ప్రభువా ఈ శ్రమలు బాధలు తొలగించు అనడం కంటే, తట్టుకునే శక్తిని వయ్యా, ఎంతవరకు నలగొడతావో నీ ఇష్టం, ఎంతవరకు అప్పగిస్తావు నీ ఇష్టం, కానీ తట్టుకునే శక్తి నువ్వు, బలాన్ని నీవు తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాయి అని ఆయన చేతికి అప్పగించుకోండి. ఆయన చేతికి అప్పగించుకోండి. మరణం నువ్వైతే కోరుకోవద్దు, ఆయన ఇష్టం, ఆయన చిత్తం. నేను ఎప్పుడు ఆయన దగ్గర పెట్టుకోవాలో ఆయనకు తెలుసు, నన్ను ఎప్పుడు ఆయన దగ్గర పెట్టుకోవాలో ఆయనకు తెలుసు. ఆయన మనల్ని తీసుకెళ్ళిపోతాడు. అందుకని ఆయన రాజ్యం కొరకు ఎదురు చూద్దామా? ఈ లోకం కొరకు ఎన్నాళ్ళు ఎదురు చూసాం, ఈ లోక సంబంధమైన వాటి కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ నిరీక్షణ కాదు ఇది, ఆత్మ సంబంధమైన నిరీక్షణ. ఎందుకయ్యా మీకు ఈ నిరీక్షణ పరలోక రాజ్యం గురించి అంటే, నా దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకయ్యా మీకు ఈ నిరీక్షణ అంటే, ఆ రాజ్యంలో దుఃఖం ఉండదు, శ్రమలు ఉండవు, అందుకే నాకు ఆ రాజ్యం కావాలి. ప్రార్థన చేసుకుందామా? నీ రాజ్యం కొరకు నేను ఎదురు చూస్తానయ్యా, నీ రాజ్యం కొరకు నేను కనిపెడతానయ్యా. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. సూర్యచంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యము, ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యము, ఇక లంచం మోసం మోహం లేని సత్య రాజ్యము. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో మనము నివసింతుము, అందులో మనము నివసింతుము.
రాజ్యము, సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. అయ్యా నీ రాజ్యం ఎంత గొప్పదయ్యా. నీ రాజ్యము, ఆ పరిశుద్ధమైన రాజ్యములో మేము వారసులుగా ఉండాలయ్యా. అయ్యా నీ రాజ్యమునకు మమ్మల్ని చేర్చుకోవాలయ్యా. మేము నిత్య నరకానికి పాతాళానికి వెళ్ళకూడదయ్యా. మేము నీ రాజ్యములో ఉండాలి. నీ రాజ్యము కొరకు ఎదురు ఎందుకు చూడాలో కూడా మాతో చెప్పావు. నువ్వు వాగ్దానం చేసావని మేము ఎదురు చూస్తున్నాం. ఆ రాజ్యములో దుఃఖం ఉండక సంతోషం ఉంటుందని, అయ్యా ఆ రాజ్యములో ఆనందం ఉంటుంది, ఆ వేదన ఉండదని మేము ఆ రాజ్యం కొరకే ఆశపడుతున్నాం. మీరు ఆ రాజ్యమునకు మమ్మల్ని చేరుస్తారని విశ్వసిస్తున్నాం. ఆ రాజ్యంలో మేము పాత్రులుగా ఉంటామని ఆశపడుతున్నాం. మమ్మల్ని పాత్రలుగా సిద్ధం చేయండి. రాజ్యానికి మమ్మల్ని, అయ్యా నీ రాజ్యంలో ఉండునట్లుగా మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. ఈరోజు ఉదయకాల ప్రార్థన పాల్గొన్న వారందరి సమస్యలు తీర్చండి, కన్నీటిని తుడవండి, ఇబ్బందులు తొలగించండి. నష్టాల్లో ఉన్న వారికి నష్టాల నుంచి విడుదల ఇవ్వండి. కార్యాలు జరగని వారి జీవితంలో అద్భుతం చేయండి. కష్టార్జితాన్ని దీవించండి. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. ప్రతి వేదనను తొలగించండి. సహాయకుడువు నీవు, ఆధారభూతుడువు నీవు. అయ్యా నీవే గొప్ప దేవుడు అయ్యా. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అయ్యా. మహత్కార్యాలు చేసే దేవుడు అయ్యా. సజీవుడు అయిన దేవుడు అయ్యా. సర్వోన్నతుడు అయిన దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైనది ఏమీ లేదయ్యా. నువ్వు ఏదైనా చేయగలిగిన సమర్థుడు అయ్యా. మా అందరి జీవితాల్లో కార్యం చేయమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించమని, వారి అక్కడ తీర్చండి, వారి కన్నిటిని తొలగండి, వారి సమస్యలు తొలగించండి. మీరు బలపరిచి బలహీనతల్లో నుండి బలాన్ని ఇవ్వండి. శక్తి కలిగినటువంటి వారిని పిల్లల్ని మీరు సిద్ధం చేయమని, దయగలిగిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, నీకే వందనాలు స్వామి. నీకు స్తోత్రాలయ్యా. దయగలిగిన దేవుడు అయ్యా, మీరు గొప్ప కార్యం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి గొప్ప పరిశుద్ధాత్మ నిండే సహవాసం మనకి, మన కుటుంబాలకి, దేవుని కంచె, ఏ ప్రమాదములు, వైరస్లు, అనారోగ్యాలు రాకుండా మనకి, మన కుటుంబాలకి, మన కుటుంబ సభ్యులకు, మన కలిగి ఉన్న వాటన్నిటి చుట్టూ దేవుని కంచె వేసి దేవుడు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. సెలవు తీసుకున్నాం. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికి వందనాలు. వందనాలమ్మా.